పార్వతీ పరమేశ్వరుల వివాహం వెనుక ఉన్న ఆసక్తికర కథ ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అర్ధనారీశ్వరులైన శివపార్వతుల వివాహం వెనుక ఉన్న ఆసక్తికర కథ మీకు తెలుసా? వీళ్ళిద్దరి వివాహం ఎప్పుడు, ఎక్కడ, ఎవరి సంరక్షణలో జరిగిందో తెలుసా? శివుడు పార్వతుల వివాహం చాలా విభిన్నంగా జరిగింది. వీళ్ళ వివాహానికి సంబంధించిన గుర్తులు ఇప్పటికీ ఉన్నాయట. పరమేశ్వరుడు వివాహమాడిన పార్వతీకి ఇది రెండో జన్మ అని మీకు తెలుసా? అవును, శివుడికి తన భార్యపై ఉన్న ప్రేమ, ఆప్యాయతల కారణంగా ఆ దేవి మళ్ళీ జన్మెత్తింది. మరి శివుడికి పార్వతి తన ముందు జన్మలై ఎందుకు దూరమైంది? మళ్ళీ ఎందుకు జన్మించి తన శివుడికే భార్య అయ్యింది? తెలుసుకోవాలంటే ఈ ఆసక్తికర కథ తెలుసుకోవాల్సిందే. సతీదేవి తనను తాను బలి ఇచ్చుకుంది. అప్పుడు తాను ఎంతగానో ప్రేమించే తన భార్య లేకపోవడంతో శివుడు చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాడు. దీంతో ఈ ప్రపంచంతో బంధాన్ని తెంచుకొని ఎవరితోనూ సంబంధాలు లేకుండా హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడే ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు. సన్యాసిగా మారిన శివుణ్ణి మళ్ళీ ఈ ప్రపంచంలోనికి రావడానికి దేవుళ్ళందరూ ఆదిశక్తి అయిన సతీదేవిని మళ్ళీ జన్మించాలని ప్రార్థించారు. దేవుళ్ళు విన్నపంతో సతీదేవి పార్వతిగా జన్మించింది. హిమాలయ రాజు హిమవంతుడు భార్య మీనవతులకు పార్వతి బిడ్డగా జన్మించింది. ఒకరోజు పార్వతీదేవి తాను ఎందుకు పుట్టిందనే విషయంతో పాటు శివుణ్ణి పెళ్లి చేసుకోవడం గురించి తన తండ్రిదండ్రులకు వివరించింది. క్రమం తప్పకుండా రోజు పార్వతిని సన్యాసిగా మారి ధ్యానంలో ఉన్న శివుణ్ణి చూసేది. ఆమె మళ్ళీ తన కోసం వచ్చిందని శివుడు గ్రహిస్తారని ఆశగా ఎదురు చూసేది. పార్వతీదేవి శివుడిని పెళ్లి చేసుకోవాలని ఇంట్లో నుంచి వచ్చేస్తుంది. తాను ఉన్నట్లు శివుడి కోసమే ఎదురు చూస్తున్నట్లు శివుడికి తెలపడానికి ఎంతగానో ప్రయత్నించేది. కానీ ఫలితం లేకపోవడంతో గౌరీకుండలో తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఆహారం, నీళ్లు ఏమీ తినకుండా చాలా కఠిన నియమాలతో తన పేరుని అపర్ణగా మార్చుకోవడానికి చాలా ఏళ్ళు తపస్సు చేసింది. పార్వతీదేవిని అనుగ్రహించిన శివుడు తన ధ్యానాన్ని వీడి వచ్చేశాడు. తనను చాలా కాలం వేచి ఉండేలా చేసినందుకు పార్వతిని శివుడు క్షమాపణ కోరాడు. పార్వతీదేవి తల్లిదండ్రులను తమ పెళ్లికి ఒప్పించాలని తిరిగి వస్తుండగా త్రియోగి నారాయణ గ్రామానికి దగ్గరలో వాళ్ళ వివాహానికి అంగీకారం లభించింది. ఈ గ్రామం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ సమీపంలో ఉంది. త్రి అంటే 3, యుగి అంటే యుగాలు, నారాయణ అంటే విష్ణువు అని అర్థం. ఇక్కడ విష్ణు భక్తులు ఉంటారు. అందుకే అక్కడ విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది. శివుని వివాహం గురించి తెలిసిన విష్ణు, బ్రహ్మ ఈ వివాహ మహోత్సవానికి వచ్చారు. మరో విశేషం ఏమిటో తెలుసా? ఈ వివాహ కార్యక్రమాలన్నిటినీ విష్ణువు చూసుకుంటే వివాహంలో పండితుడిగా బ్రహ్మ వివరించాడు. ఈ వివాహానికి ముందు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఆలయానికి దగ్గరలోని చిన్న గుంతలలో స్నానాలు ఆచరించారట. అందుకే వాటికి రుద్రకుండ, విష్ణుకుండ, బ్రహ్మకుండ అని పేర్లు వచ్చాయి. అలాగే ఈ వివాహ మహోత్సవ సమయంలో బ్రహ్మ మంత్రాలు చదువుతూ బ్రహ్మశిలను ఏర్పరిచినట్లు ఆధారాలున్నాయి. ఈ ఆలయానికి వచ్చే సందర్శకులు ఇక్కడ ఉన్న బూడిదను పార్వతీ పరమేశ్వర ఆశీర్వాదంగా భావిస్తూ తీసుకువెళ్తారు. త్రియోగి నారాయణ ఆలయం శివపార్వతుల పెళ్లికి వేదికగా మారింది. పార్వతీ పరమేశ్వరుల పెళ్లి సమయంలో వెలిగించిన అగ్నికుండం ఇప్పటికీ వెలుగుతూనే ఉందట. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.